ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. హాయ్ ఎవరీవన్, ప్రజెంట్ మనము రాజమండ్రి దగ్గర రాంబాబు డైరీ ఫామ్ లో ఉన్నాము. అన్నడిగా ఒకసారి వివరాలు అడుగుదాము. ఎన్ని గేదెలు ఉన్నాయి, పాలిచ్చే గేదెల వివరాలు అన్న ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అన్న. రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి. నా పేరు వచ్చి రాంబాబు అండి. మాది రాంబాబు డైరీ ఫామ్ అండి. మా దగ్గర తక్కువ రేటుకే ముర్రా గేదెలు దొరుకుతాయండి. తక్కువ రేటు ఎంతంటే 90,000 కానించి 1,10,000, 1,20,000, 1,30,000, 1,60,000 దాకా ఉంటాయండి. ఇప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయి? ఇప్పుడు అయితే ప్రస్తుతానికి 40 గేదెలు ఉన్నాయండి. పాలిచ్చేటి పాలిచ్చే అయితే 10 ఉన్నాయండి. సూడి గేదెలు 30 ఉన్నాయండి. నిండు సూడి గేదెలు 30 ఉన్నాయండి. అంటే పాలిచ్చేటి అంటే అన్ని ఈయన ఒక ఎన్ని రోజులు అనేవి ఉంటాయి? 2 రోజులు 3 రోజులు అండి, పెద్ద ఏం కాదండి. మళ్ళీ ఇంకా 2-3 రోజుల్లో ఇంకొక 10 వేస్తాయండి. నిండు సూడి గేదెలు అంటే ఒక ఎన్ని రోజులు ఇంతాయి అవి కూడా? అవి 6 రోజులు వేస్తాయండి. 6 రోజులు అంటే అన్ని కూడా ఒక వారం అటు ఇటు, అంటే వారం ఈయన ఒక వారం 10 రోజులు అనేవి ఉంటాయి, లేకపోతే ఈయన వలసినవి అయినా కానీ సేమ్ అంతే ఉంటాయి. ఉంటాయండి. బ్రీడ్లు ఏవి ఉంటాయి మీ దగ్గర? బ్రీడ్ ముర్రా ఉంటదండి, మా దగ్గర జబర్బాడి క్యాసం ఉంటదండి, బన్నీ ఉంటదండి. బన్నీ ఉంటది. 3 రకాలు ఉంటాయి. ఇప్పుడు రేట్లు మళ్ళీ ఎప్పుడు తగ్గుతాయి అన్న? ఇప్పుడు ప్రెసెంట్ రేట్లు ఎట్లున్నాయి? నెక్స్ట్ మళ్ళీ వర్షాకాలం తగ్గుతాయండి. ఇప్పుడు వర్షాకాలంతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక 10,000 ఎక్కువ వర్షాకాలం మీద ఇప్పుడు 10,000 ఎగస్ట్ ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న గేదెలు ఏమేమి తింటాయండి? అంటే మీరు ఏమేమి పెడతారు? ఇవి ఏవైనా ఫీడింగ్ తింటాయా? ఒట్టిగడ్డి పచ్చగడ్డినండి. ఒట్టిగడ్డి పచ్చగడ్డి అంతే, మీరు అవే చేస్తారు. ఇప్పుడు మామూలుగా 3 నెలలు 4 నెలలు చూడు తీసుకొస్తామండి. తీసుకొచ్చి ఇక్కడ చుట్టుపక్కల రైతులకి ఇచ్చి లీజుకి ఇచ్చి మేపిస్తామండి. ఒక 6 నెలలు 7 నెలలు తిరిగి వస్తాయండి. తిరిగి వస్తే మన పాముకి వచ్చాక ఒట్టిగడ్డి పచ్చగడ్డి ఆడేస్తామండి. ఇప్పుడు ఈ బిజినెస్ మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? మా తాత ముత్తాతల కానించి ఇదే బిజినెస్ అండి. ఇదే మా తాత కానించి మా నాన్న కానించి ఇదే బిజినెస్. ఇక్కడ ఈ ఊరే ఫస్ట్ నుంచి ఇక్కడ రామవరం అండి. సరే ఒకసారి గేదెలు చూద్దాము. ఇది పాడిదా సుడిదా అనేది? ఇది పాడిదండి. ఇది పాడిదండి. ఎన్ని రోజులు అయిందన్న? ఈ మల్చూరు పడ్డండి. ఇది 3 రోజులు అవుతుందండి. 3 రోజులు అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 6, 12 లీటర్లు వస్తుంది. 6 ఇస్తుంది. ఏ దూడ ఉందన్న దీనికి? ఇది 90,000 పడుతుందండి. 90,000 పడుతుంది. 90,000 పడుతుంది. దూడ ఏముందన్న? దూడ పేదోడ అండి. పేదోడ ఉంది. జున్నుపాలన్నా? జున్నుపాలు అయిపోయిందండి. జున్నుపాలు 2 రోజు అండి. జున్నుపాలు చూసుకోవచ్చు. ఈ గేదె జున్నుపాల మీద ఉందంట. ఇది చూడదండి. ఓన్లీ 2 అయితే 3 అయితే ఉంటాయి. 2 అయితే 3 అయితే అండి. మీకు తీసుకుంటేది కదా 2 అయితే 3 అయితే తీసుకోవాలండి. పాలు బాగా ఇస్తాయి, అన్ని బాగుంటాయండి. తొలిచూరు తీసుకోకూడదండి. తొలిచూరు తీసుకుంటే కొద్దిగా ఇబ్బంది పెడతాయండి. అందుకని మేము గట 2 అయితే 3 అయితే తీసుకొస్తామండి. సో మీరు కొనే వాళ్ళు కూడా 2 అయితే 3 అయితే ఉంటాయండి. కొనుగోలు గట బాగా ఇస్తాయి, పాలు బాగా ఇస్తే మన దగ్గరకు వస్తా ఉన్నారండి. ఇదన్నా ఇది ఎన్నో అవుతుందా? పాడిదా సుడిదా? ఇది చూడదండి. చూడిది. ఎన్ని రోజులు టైం ఉందన్న దీనికి? 10 రోజులు టైం ఉందండి. 10 రోజులు టైం ఉంది. 10 రోజులు టైం. ఎన్ని వచ్చాను పాలు? ఈయన ఇది పోయిన తర్వాత ఒక 8-16 లీటర్లు అట్లా ఎక్కడ ఇస్తున్నారు. 8-16 లీటర్లు చూసుకోవచ్చు. ఇది నిండు సుడి గేదె, రెడీ టు డెలివరీ బఫెలో. ఆల్రెడీ ఈయన ఇక్కడ రెడీగా ఉంది, మొక్కలు కూడా దిగుతున్నాయి దీనికి. నెక్స్ట్ ఏదన్నా? ఇది ముర్రా అండి. ముర్రా అండి. నిండు సుడిదన్న ఇది కూడా? ఇది నిండు సుడిదండి. ఎన్ని రోజులు ఉందన్న దీనికి టైం? దీని 15 రోజులు ఉందండి. 15 రోజులు ఉంది. రింగ్ అండి, రూపక రింగ్ అండి. మన యావన్ క్వాలిటీ బర్రెండి. యావన్ క్వాలిటీ బర్రెలండి. ముర్రా ఎక్కువ ఇస్తాయా? గ్రేడ్ ముర్రా ఎక్కువ ఇస్తాయన్న? పాలు ఎక్కువ వస్తాయన్న. ముర్రా ఎక్కువ వస్తాయి. కొనే వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి ఎవరు వస్తుంటారు? ఎక్కడ వస్తుంటారు ఇక్కడ కొనడానికి? ఇక్కడ హైదరాబాద్, జంగారెడ్డి, మామూలుగా తెలంగాణ, మామూలుగా ఇలా పైనుంచి వస్తుంటారండి. పైనుంచి వచ్చి తీసుకెళ్తారండి. ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ముర్రా కొనుక్కుంటారన్నా గ్రేడ్ ముర్రా ఎక్కువ కొనుక్కుంటారన్నా? వాళ్ళు డబ్బులు పెట్టుకొనుకుంటారండి. డబ్బులు ఎక్కువ ఉన్న బాత్కొని ఉన్న వాళ్ళు బడ్జెట్ ముర్రా కొనుక్కుంటారని. డబ్బులు లో బడ్జెట్ వాళ్ళు ఇది గ్రేడ్ ముర్రా కొనుక్కుంటారు. ముర్రాకు గ్రేడ్ ముర్రాకు ఎంత తేడా ఉంటుంది? 2 లీటర్లు 3 లీటర్లు తేడా ఉంటుంది. రేటు గట 30-40 అంత తేడా ఉంటుంది. ముర్రాకి దానికి తేడా. ఇదన్నా? ఇది జబర్బాడి క్యాసింగ్ అండి. జబర్బాడి క్యాసింగ్ అండి. ఇది పాలు అయితే నిన్న అయినందండి. ఇది జున్ను పాలు అండి. నిన్న అయినందండి. పాలు అయితే 10 ఇచ్చేస్తాను. పాలు అయితే ఇది మంచి జబర్బాడికి ముర్రాకి క్యాసింగ్ అండి. ఇప్పుడే 2వ తీతలో మురుపాలు 8 లీటర్లు ఇచ్చిందండి.
ఏదో ఒకటి ఉందన్న దీనికి 7 లీటర్లు ఇచ్చిందండి. దూడ ఏముంది దీనికి? పేదూడ దొనపిల్ల అండి. దున్నపిల్ల దొనపిల్ల చూసుకోవచ్చు. ఇదేనా? ఇది మొర్ర అండి. 2 ఈత పైన 2 ఈత అండి. ఇది ఈనిందండి. ఇది ప్రస్తుతానికి 8-16 లీటర్లు వస్తుందండి. ఒక వారం అవుతుందండి. 16 లీటర్లు వస్తుందండి. ఎంత చెప్తున్నా అన్న రేటు? రేట్ అయితే ఇది 1,10,000 అవుతుంది. 1,10,000 అని. ఇప్పుడు పాడి గేదెలు కొనే వాళ్ళు ఒక 2 లేదా 3 పూటలు ఇక్కడ ఉండి పాలు పాడి గేదెలు కొనేవాళ్ళు 2 పూట్ల 3 పూట్ల ఇక్కడ చూసుకొని పాలు చూసుకొని, మా రూమ్ ఫెసిలిటీ ఇక్కడ ఉందండి. రూమ్ ఉందండి. చూసుకొని 2 పూటలు చెక్ చేసుకొని మీరు తీసుకెళ్ళచ్చండి. అదే మీరు నేరుగా మా ఫామ్కి వస్తే మీకు బర్రె మీద 10,000-20,000 మీకు తగ్గించేస్తామండి. జబ్బర్బాడి క్యాసింగ్ అండి. ఇది అయితే మీరు రోజు మీద 20 లీటర్లు ఇస్తాండి. చూసుకోవచ్చు. ఎన్ని అయితే ఉంటుంది అండి? ఇది 2 ఈత అండి. టైం ఎన్ని రోజులు ఉందన్న దీనికి? అండి టైం ఎన్ని రోజులకి అవుతుంది? 10 రోజులు పడుతుంది. 10 రోజులు పడుతుంది. రోజు మీద మీకు పొట్టి ఎతకే 10 ఇచ్చిందండి. ఫస్ట్ అయితే పొట్టి ఎతకే 10 ఇచ్చిందండి. ఈ రోజు మీద 20 లీటర్లు గ్యారంటీ అండి. అని ఇప్పుడు వచ్చేటోళ్ళు ఎవరైనా సరే ఒక 2 లేదా 3 పూటలు పాలు చూసుకోవాలంటే ఇక్కడ అకామిడేషన్ ఉందా? అంటే ఇక్కడ ఉండి ఉందండి. ఇక్కడ ఉందండి. రూమ్ ఫెసిలిటీ ఉందండి. రూమ్ ఉందండి. మాదే ఉందండి. మామూలుగా ఇక్కడ 2 పూటలు 3 పూటల పాలు తీసుకెళ్ళి చెక్ చేసుకుని అప్పుడు తీసుకెళ్ళొచ్చండి. నెక్స్ట్ ఇదన్నా నెక్స్ట్ ఇది ఈనిందేనండి. ఈనేసిందా? ఇది ఈనింది. ఎన్ని రోజులు అయిందన్న? ఇది 4 రోజులు అవుతుందండి. 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుంది. ఎన్ని ప్రజెంట్ ఇది దగ్గర పాలు? దీని పాలు ఇప్పుడు 6-12 లీటర్లు ఉన్నాయి. 6-12 ఉన్నాయి. 12 ఉన్నాయి. దీని దూడ అనేది? ఇది దీని దూడండి. పేయి దూడండి. దానికి ఆఫ్ ఇది పేయి దూడ ఉంది. సో రేట్లు బేరం ఆడుకోవచ్చా? మామూలుగా బేరం ఆడుకోవచ్చండి. మీకు మేము చెప్పామంటే 10,000-20,000 తగ్గించి నేరుగా వచ్చి మీకు లెటర్ గట్ట రాసిస్తామండి. మీకు అన్ని హామీగా మేము రాసిస్తామండి. ట్రాన్స్పోర్ట్ ఎట్లుంటుంది? ట్రాన్స్పోర్ట్ అయితే మీకు 2 కేజీలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోతండి. అయ్యే 3 కానించి పైన తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తామండి. మనిషిని బట్టి పంపి మీ ఇంటికి దాకా మాది బాధ్యత అండి. ఎక్కువ గేదెలు కొనుక్కుంటే ఎక్కువ 10 గేదెలు కాడ కొనుక్కుంటే మా మనిషిని బట్టి అక్కడ దింపిన దాకా మాదే బాధ్యత అండి. ఓకే, చూసుకొచ్చి ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుని అన్ని విధాలుగా నచ్చిన తర్వాతనే కొనొచ్చు అనేసి రాంబాబు అని అయితే చెప్తున్నారు. లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు మీరు బిఫోర్ 1 టైం కాల్ చేసుకొని వీడియో కాల్ చేసి వీళ్ళ దగ్గర గేదెలు ఎట్లున్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయి మొత్తము తెలుసుకొని రావచ్చు అనేసి అన్న అయితే చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో కనిపించే నెంబర్కు కాంటాక్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.